ఇచ్చి నీకు సో చోట ఇల్లు కేటాయిస్తున్నాం అబ్బా అడిగి పో, నెల రోజులు టైం ఇస్తున్నాం అని చెప్పి ఆ డోర్ నెంబరు ఆ ఇంటి నెంబర్ కూడా చెప్పే ఇచ్చేయి చేతికి. అప్పుడు కూడా వెళ్ళకపోతే తీసుకెళ్ళు, నువ్వు తీసుకెళ్ళి వదిలిపెట్టు, తప్పులేదు. ఈ టైంలో ఏమంటే కొంతమంది దొంగ నిర్వాసితులు వస్తారు, అకస్మాత్తుగా చిన్న సైజు షెడ్ కట్టుకును, చిన్న సైజు దాన్ని ఏమంటారు చెప్టాగా పట్టా లాంటిది కట్టేసేసి ఇది నా ఇల్లు నేను 25 ఏళ్ళ నుంచి ఉంటున్నానని కూడా చెప్తాడు ఒక్కొక్క. అట్లాంటి కొన్ని దొంగ వస్తాయి, వాటిని చూసి చూడనట్టు పోతా వదిలేయాలి. కొంతమంది నాయకులు నాకు 10 ఇల్లు కావాలంటుంటారు అక్కడ, అవి ఎట్లా చేయాలి ఇదంతా ప్రభుత్వానికి ఒక పెద్ద పరీక్ష. ఆ టైంలో ఇక్కడ ఏంటంటే రాజకీయ పార్టీలు అధికారులు అందరూ జాగ్రత్తగా సిస్టమేటిక్గా ఆలోచించి చేశారు విజయవాడలో. దానివల్లనే ఇవాళ మీకు మనకి కృష్ణలంక హైవే కానీ తర్వాత నా బస్ స్టాండ్ కుదిరింది, అలాగే కాలువగట్లన్నీ ఈవెన్ గాంధీనగర్ కాలువగట్లు కానీ, ఒకప్పుడు సామూర్తి రోడ్ అంటే ఇప్పుడు మీకు అది ఇవి ఉన్నది కదా డిమార్ట్ అవన్నీ ఉన్నాయి కదా, ఒకప్పుడు అవన్నీ కూడా పాకలే కాలువగట్లన్నీ, అన్ని కాలువగట్లు పాకలే, బందర్ కాలువ, ఏలూరు కాలువ, రైల్వేస్ కాలువ అన్ని చోట్ల పాకలు ఉండే, అన్నిటిని తీసేసి అక్కడికి పంపించగలిగారు, కమిట్మెంట్తో చేశారు. ఇక్కడ కూడా అట్లాంటి చిత్తశుద్ధి ఉంటే పర్లేదు, కానీ నా డౌట్ అలా అంటే ఈ కమిట్మెంట్ సంగతి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. మూసీ సుందరీకరణకు అయ్యే పని వీళ్ళ వల్ల అవుతుందా? 1,50,000 కోట్లు అవుతుందట అది. అరే సూపర్ 6 పథకాలు చేయడానికి వీళ్ళ వల్ల కాల, 1,50,000 కోట్లు పెట్టి చేయగలుగుతారా వీళ్ళు? అంటే గతంలో దుర్గం చెరువు చేశారు కదా సార్, అంటే ఎంత భారీ మొత్తం కాకపోయినా ఎన్నాళ్ళ క్రితం అది, ఎవరి హయాంలో? అది కేసీఆర్ హయాంలో. మరి అట్లాంటి కమిట్మెంట్ దాని మీద ఆయన మార్క్ ఉంది కాబట్టి ఇప్పుడు మూసి సుందరీకరణ చేసి రేవంత్ మార్క్ వేసుకోవాలనుకుంటున్నారు.